హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఈరోజు మన సంస్కృతి రెసిపీస్లో అదిరిపోయే చికెన్ కర్రీ చేసుకోబోతున్నాను. ఎప్పుడూ ఒకే స్టైల్లో కాకుండా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థిక్ గ్రేవీతో నాన్, పుల్కా, చపాతీ, బగారా రైస్ ఇలా దేంట్లోకైనా అదిరిపోయే టేస్ట్గా ఉంటుంది. ఎక్కువగా క్యాటరింగ్ చేసే వాళ్ళు ఈ విధంగానే ఇస్తుంటారు. రుమాలి రోటీ బగారా రైస్లోకి అయితే అల్టిమేట్ ఉంటుంది టేస్ట్ మాత్రం. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇలాచి, లవంగ, పట్ట, స్టార్ పువ్వు, మిరియాలు, ఎండుమిర్చి, జీడిపప్పు, బాదం పప్పు వీటిని ఒక జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 3 టమాటాలని మిక్సీ జార్లో వేసుకుందాం. దాంతో పాటు ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకుందాం 1 కప్పు. ఇలా మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న 1/2 kg చికెన్ తీసుకొని ముందుగానే పేస్ట్ చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని వేసుకొని దాంతోపాటు 1 కప్పు కర్డ్ వేసుకుందాం. పెరుగు, 2 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్స్ వరకు కారంను కూడా యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర పొడి. ఫైనల్గా మనం ముందుగానే పౌడర్ చేసుకున్న గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు అలా వదిలేద్దాం. మంచిగా మ్యారినేట్ చేసుకున్నాక ఒక 15 మినిట్స్ రెస్ట్ చేసి కుక్ చేసుకుందాం. దీనికోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు అంటుతుంది. చూడండి ఎంత థిక్ గ్రేవీగా ఎలా ఉందో మన చికెన్ కర్రీ. మంచిగా కుక్ అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యాక హోమ్ మేడ్ ఫ్రెష్ క్రీమ్, దాంతోపాటు కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ ఫంక్షన్ స్టైల్ ఫ్లేవర్ రావడం కోసం కొంచెం బొగ్గు ముక్కని కాల్చుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసి మూతను ఒక 2-3 మినిట్స్ పెట్టి తీసేయండి. చూడండి ఎంత అద్భుతంగా రెడీ అయిందో మన ఫంక్షన్ స్టైల్ చికెన్ కర్రీ. మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు 3-4 kg చికెన్ అయినా ఈ విధంగా చేసి బగారాతో సర్వ్ చేయండి. వచ్చిన గెస్ట్లందరూ ఫిదా అయిపోతారు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.